ముప్పై రోజుల కష్టం 3 గంటల్లోనే పరార్. నార్సింగ్ పిఎస్ నుంచి డ్రగ్స్ కేసు నిందితుడు ఎస్కేప్ గాలిస్తున్న పోలీసులు. వారే వా, మన పోలీసు వాళ్ళది ఇంత మంచిగా ఉన్నది. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ అయితే ఏం చేస్తున్నారా మీరు కాపలా? ఎవడన్నా చెప్పిండా మరి ఫోన్ చేసి? రాజకీయ నాయకుడు ఎవడన్నా? నార్సింగ్ అంటే రాజనగర్ పిఎస్ కిందకి వస్తుంది, రాజనగర్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మంచిగానే ఉన్నది కథ. పోలీస్ స్టేషన్ నుంచి పరారైందంట. ఆంధ్రాని సస్పెండ్ చేసి పడేసేయండి కథం. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ నిందితుడు నార్సింగ్ పిఎస్ నుంచి పరారయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం డ్రగ్స్ దందాను అరికట్టేందుకు ఈగల్ అధికారులు నెల రోజుల పాటు శ్రమించి కీలక నిందితుడైన ముజాఫర్ను మంగళవారం పట్టుకున్నారు. విచారించి తదుపరి దర్యాప్తు కోసం నార్సింగ్ పిఎస్లో అప్పగించగా నిందితుడు 3 గంటల్లోనే పరారయ్యారు. తనకు హెర్నియా సమస్య ఉందని, కడుపులో నొప్పి వస్తుందని నమ్మించి బాత్రూంకు వెళ్తానని చెప్పి విజిటర్స్ రూమ్ బాత్రూంలోకి వెళ్ళాడు. అందులో వెంటిలేటర్కు గ్రిల్ లేకపోవడంతో దాంట్లో నుంచి దూరి బయటికి వచ్చి పిఎస్ గోడ దూకి పరారయ్యారు. అయితే విజిటర్స్ రూమ్లో ఉండే బాత్రూమ్ వెంటిలేటర్కు గ్రిల్ లేదని, స్టేషన్ గోడకు ఫెన్సింగ్ సైతం లేదని నిందితుడికి ముందే తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్తో నాటకం. గోడ దూకి రోడ్డుపైకి వచ్చిన ముజాఫర్ ఓ క్యాబ్ను ఆపాడు. ముజాఫర్ బట్టలు చినిగిపోయి ఉండడంతో డ్రైవర్ అనుమానం వచ్చి ఏమైందని ప్రశ్నించగా తనను 4 వ్యక్తులు కొట్టి డబ్బులు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారని, తనను అత్తాపూర్ సమీపంలోని లెనిన్ నగర్లో దించాలని, డబ్బులు ఇస్తానని నమ్మవలికారు. దీంతో డ్రైవర్ అతన్ని లెనిన్ నగర్లో వదిలేశాడు. అంతకుముందు ముజాఫర్ క్యాబ్ డ్రైవర్ ఫోన్ తీసుకొని తన తల్లికి ఫోన్ చేసి అప్రమత్తం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఇది ముజాఫర్ గాని చరిత్ర. వాడిని లోపలేసి సెల్లో వేయాల్సిన వాడిని విజిటర్స్ బాత్రూంలోకి ఎట్లా తీసుకుపోతారా పోలీసు వాళ్ళు? లేదో కుట్ర దాగి ఉన్నది. నాకు 100% చెప్తున్నా. పోలీసు వాళ్ళు ప్రజల కోసం 90% పోలీసు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరా? ఓన్లీ రాజకీయ నాయకుల కోసం. ఇటువంటి దుర్మార్గులు పైసలు ఇస్తే కూడా పనిచేస్తూ ఉంటారు. వాడు ఉగ్రవాద అయినా పర్వాలేదు, పైసలు ఇస్తే పనిచేస్తారు. ఒక 10% పోలీసు వాళ్ళకి మాత్రం సెల్యూట్ చేస్తూ ఉంది ప్రజా వాయిస్.